మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో గవర్నమెంట్ ఆయుర్వేద మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ ఉమా శ్రీనివాస్ గారు ఉన్నారు, ఎండి ఆయుర్వేద. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇప్పటికే చాలా వీడియోస్ చేసాము, చాలా అవేర్నెస్ అయితే తీసుకొని వచ్చాము. సో మన వీడియోస్కి కింద ఒక కమెంట్ వచ్చింది సార్. ఆయుర్వేదంలో ఈ నరాల బలహీనతకు సంబంధించి, అంటే మేము ఏదైనా ఉదయం లేచి అడుగు పెడితే నరాలు మొత్తం అసలు తిమ్మిర్లు వస్తూ ఉన్నాయి, పాదము, అదేవిధంగా చేతులు తిమ్మిర్లు వస్తూ ఉన్నాయి, ఒక వస్తువు పట్టుకుంటే మాకు తెలియకుండానే పడిపోతూ ఉంది. సో నరాల బలహీనత అంటూ ఉన్నారు దీనిని. సో మేము ఆయుర్వేదంలో ఏమైనా దీనికి ట్రీట్మెంట్ ఉందా సార్ని అడగండి అని చెప్పేసి అన్నారు. సో ఏంటి సార్, ఏమైనా ఉన్నాయా మరి? అంటే మనం ఇది కామన్ లాంగ్వేజ్లా మామూలుగా నరాల బలహీనత అని మాట్లాడుకుంటాం. కాకపోతే మనం ఏంటంటే ఇది ఒక వీక్నెస్ అండి, జనరల్ వీక్నెస్లనే ఇది నరాలకు సంబంధించినది. అంటే నర్వస్ సిస్టంలో ఒక దాని పనితనం అది లేకపోవటం, నర్వస్లో ఒక పటుత్వాన్ని కోల్పోవటం అనే దానికి కారణం ఏంటి అనేది చూడాలి ముందు. ఏ కారణం వల్ల వీక్నెస్ వచ్చింది, దానికి వివిధ రకాల కారణాలు ఉండవచ్చు. ఇప్పుడు ఓన్లీ ఒక చేతుల మరకే వచ్చినాయి అంటే ఎక్కడైనా స్పైన్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, సర్వైకల్ స్పాండిలోసిస్ ఉండి స్పైన్ ద్వారా ఒత్తిడి వల్ల చేతులు మాత్రమే తిమ్మిరి వస్తున్నాయా? ఓకే. సో స్పైన్, ఇంకా ఇప్పుడు మనకు లంబార్ స్పైన్ ఉంది కింద, నడుము కింద, అక్కడ ఒత్తిడి వల్ల ఆ నరాల మీద ఒత్తిడి ఏర్పడటం వల్ల కాళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయా, రక్త ప్రసారం తగ్గి తిమ్మిర్లు వస్తున్నాయా? ఇట్లా మనం అసలు ఆ తిమ్మిరి ఏదైతే నంబునెస్, పటుత్వం కోల్పోవడం అనేది అవుతుందో మనం ముందు దాని కారణాన్ని వెతకాలండి. అసలు పేషెంట్కి అది ఎందుకు వచ్చింది. లేదు పెరిఫెరల్ న్యూరైటిస్ అంటే బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ, B1 B12 డెఫిషియన్సీ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం చాలామందిని చూస్తున్నాం, విటమిన్ డి డెఫిషియన్సీ, బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ అని. సో ఈ డెఫిషియన్సీస్లో కూడా నర్వ్స్ అనేవి కొంత వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం దాన్ని ఎట్లా ట్రీట్ చేయాలి, ఆయుర్వేదంలో ఏం చెప్పబడ్డది అనుకుంటే, ఆయుర్వేదంలో మనకు నరాలకు బలం కోసం చెప్పబడ్డే అనేకమైన మూలిక ఔషధాలు ఉన్నాయి. అందులో పర్టికులర్గా అశ్వగంధ, శతావరి అనే రెండు చాలా మంచి ఔషధాలు ఉన్నాయి. ఎస్టిమధు అనేది కూడా మనకు ప్రూవ్ అయింది. ఎస్టిమధు చూర్ణం ద్వారా B12 ఇంక్రీజ్ అవుతుందండి. ఎస్టిమధులో బి కాంప్లెక్స్ ఉంటుంది, B12 ఉంటుంది. సో అశ్వగంధ వల్ల నర్వైన్ స్ట్రెంత్ అయితే అనేది మనకు రీసెర్చ్ ద్వారా సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద అండ్ సిద్ధ అనే వాళ్ళు చేసినప్పుడు దాన్ని మనం అశ్వగంధను సర్వరోగ నివారణ అంటే అట్లా అన్ని ఆరోగ్యానికి మంచిదే అని. సో అది నర్వస్ను స్ట్రెంగ్తెన్ చేస్తుంది. అంతేకాకుండా మనకు ఆయుర్వేదిక్లో రసాయనంగా కొన్ని పేర్కొనబడ్డాయి రసాయన ద్రవ్యాలు. రసాదీనం అయనం రసాయనం అంటే ఈ ఔషధాల వల్ల మళ్ళీ కొత్తగా పునరుత్తేజం అవుతాయి. అది ఏదైనా అవనియండి, సిస్టమ్ అంటే టిష్యూ కానీ నర్వ్స్ కానీ ఏదైనా సరే నయనం మళ్ళీ కొత్తగా ఉత్పత్తి చెందదు. అంటే పునర్నవ అనే చెట్టు ఉంది. సో ఏదైనా మళ్ళీ కొత్తదనం ఏర్పడుతుంది అని అట్లా అశ్వగంధ. అంతేకాకుండా మన దగ్గర బంగారం, ముక్త అంటే ముత్యాలు మనం ఉంగరాలలో పెట్టుకునే ముత్యాలు, బంగారము, ముత్యాలు, వీటి వల్ల కూడా మేము భస్మాలు తయారు చేస్తాం. స్వర్ణ భస్మం. సో ఈ స్వర్ణ భస్మంతో తయారు చేయబడ్డ ఔషధాలు ప్రత్యేకించి పేర్కొనబడ్డాయి ఆయుర్వేదిక్లో. వాటిని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసినట్టయితే ఈ నరాలకు తిమ్మిర్లు ఏదైతే మీరు చెప్తున్నారో వివిధ రకాల వ్యాధులలో మనం ఈ డ్రగ్స్ ఇచ్చినట్టయితే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ముఖ్యంగా మనకు వాత వ్యాధులు అంటాం. దీన్ని మనము నరాల బలహీనతను వీటన్నీ కూడా మేము వాత వ్యాధుల కింద తీసుకుంటాం. ఈ తిమ్మిర్లు, చేతులు వణకటం అంటే కంపము, వీటన్నిటిని వాత వ్యాధుల కింద తీసుకుంటాం. అంటే మాకు ఫంక్షనల్ ఆస్పెక్ట్ అంతా వాతదోషం, వాతమే ప్రధానం ఏ పని అయినా. సో ఈ నర్వస్ సిస్టమ్ కూడా తన పని తాను చేస్తుంది అంటే వాతం ప్రాపర్గా ఉంటే తన పని తాను చేసుకుంటాయి నరాలు. వాతముల వైషమ్యం ఏర్పడ్డప్పుడు, హెచ్చుతగ్గులు ఏర్పడ్డప్పుడు ఆయా నరాల యొక్క పనితనం కొంచెం కోల్పోతాయి. సో ఇక్కడ ఉత్తమ ఔషధాలు ఏంటంటే రసాయనంగా చెప్పబడ్డ ఔషధాలు ఉంటాయి. అంతేకాకుండా మనం ఈ వాత వ్యాధులకు చెప్పబడ్డది ఏంటంటే వస్తి, మెడికేటెడ్ ఆయిల్ను మనం ఎనిమా రూపంలో ఇస్తుంటాం అన్నట్టు. సో మెడికేటెడ్ ఆయిల్ ఎనిమా, వస్తి. మనకు మళ్ళీ వస్తి అంటే తైలమే వాడతాం ఎక్కువ శాతం. ఆయుర్వేదం మెడిసిన్ ఏది తీసుకునేటప్పుడు ఫస్ట్ వస్తి ఇస్తారంటారు, ఎందుకు సార్? అంటే మామూలుగా ఏదైనా ఫస్ట్ ముందు కడుపులోంచి క్లీన్ చేసేయాలనా? అంటే వస్తి అనే కాదండి, ఆయుర్వేదిక్లో మనం ఏం చేస్తామంటే ముందు ఏదైనా ఒక శమన ఔషధం, శోధనం అంటాం. అంటే శమనం అంటే మనం మామూలుగా మెడిసిన్స్ ఇస్తాం. శోధించడం అంటే శరీరంలో ఉన్న మలినాలను బయటికి వెళ్ళగొడతాం, బయటికి పారదోలుతాం, బయటికి వెళ్ళిపోయేటట్టు. దానికి మనకి ఒక మార్గం ఏంటంటే, ఒకటి చెమటలు పట్టించడం అంటే స్వేద రూపంలో మలినాలు బయటికి పోవటం. 2 విరేచనాల రూపంలో మలినాలను బయటికి తోలించడం. కఫ సంబంధ వ్యాధులు అయితే వమనం అంటే వామిటింగ్స్ చేపిస్తాం మెడిసిన్ ఇచ్చి.
దానికంటే ముందు తయారు చేసే ప్రొసీజర్ ఉంటుంది. మనం జీర్ణశక్తిని కరెక్ట్ చేసి దాని తర్వాత దాన్ని వమనం చేయించడం. అంటే కఫ సంబంధ వ్యాధులకైతే వమనం, పిత్త సంబంధ వ్యాధులకైతే విరేచనం, వాత సంబంధ వ్యాధులకైతే వస్తి, ఇవన్నీ మనకు శాస్త్రంలో పేర్కొనబడ్డాయి. సో ఇక్కడ నరాలు కూడా ఎందుకు బలహీనపడ్డాయి, ఎందుకు అతను పట్టు కోల్పోతున్నాడు, ఏ విధమైన జబ్బు వల్ల అవుతున్నదని మనం ముందు దాన్ని డయాగ్నోజ్ చేసి దాన్ని ఆ విధంగా మనం ఇచ్చినట్టయితే ఉత్తమమైన చికిత్సలు ఉన్నాయి ఆయుర్వేదిక్లో. ఆయుర్వేదిక్ ద్వారా, ఆయుర్వేద మందుల ద్వారా, పంచకర్మ చికిత్సల ద్వారా మనం అటువంటి నరాలకు సంబంధించిన అన్ని రకాలైన వ్యాధులను బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ చేయొచ్చు. ఓకే, ఈ నరాల బలహీనత ఉన్న వాళ్ళకి ఫుడ్ ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది సార్? అంటే ఈ డెఫిషియన్సీ దేనివల్ల వస్తూ ఉందనేది ఎట్లా మనం అది వివిధ రకాల వ్యాధులు మనం ముందు వ్యాధి నిర్ధారణ చేసుకొని ఏ వ్యాధి వల్ల వస్తుందో చూసుకొని తీసుకోవాలి. జనరల్గా నరాల బలహీనత అన్నాడు అంటే అక్కడ బలం లేదు కాబట్టి బలకరమైన ఆహారాన్ని ఇవ్వటం, బలం కోసం పెంపొందించడం కోసం మనం ఔషధాలు ఇవ్వటం. ఆహారం అంటే ఏముందండి, టైంకు ఆహారం తీసుకోవటం, ఓకే, మంచి ఆహారం తీసుకోవటం, శుభ్రమైన ఆహారం తీసుకోవటం, జంకుడ్ ఫుడ్ కాకుండా, కంటికి నచ్చింది కాకుండా మనకు ప్రాణానికి కంటికంటే కలర్లు. ఇప్పుడు మనకంతా జంకుడ్ ఫుడ్స్, కలర్ ఫుడ్స్. హైదరాబాద్లో, మనం హైదరాబాద్ అనే కాదు ఎక్కడైనా ఏమైందంటే కలర్స్ ఎక్కువ వేస్తుండండి. ఆ కలర్ కోటింగ్ వల్ల కూడా అనేక రకమైన వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా కలర్స్ వల్ల లివర్ సంబంధమైన వ్యాధులు ఎక్కువ వస్తున్నాయండి ఈ మధ్యకాలంలో. ఎందుకంటే లివర్ ఈజ్ ద కెమికల్ బ్యారియర్. మన శరీరంలో ఇప్పుడు మద్యం, ఆల్కహాల్ ఏది తాగినా దాన్ని డీటాక్సిఫై చేసేది లివరే. పాపం తాను తీసుకొని దాన్ని అంతటిని మొత్తం మళ్ళీ శుద్ధి చేసుకొని తాను ఇబ్బంది పడి మళ్ళీ రక్తంలోకి అంత ఆల్కహాల్ను పంపించదు. ఎస్ ఎస్ ఎస్. సో లివర్ ఇబ్బంది పడుతుంది. సో మనం ఏది ఆహార పదార్థాలు తీసుకున్నా కూడా మనం లివర్ని ఇబ్బంది పెట్టినట్టే. దేని పని అది చేసుకుంటే వెళ్తూ ఉంటాం. ఏ అవయవం ఏంటంటే దానికి కావాల్సిన ఆహారం కరెక్ట్గా మనం ఆహారం కరెక్ట్గా ఇవ్వాలి. ఓకే ఓకే. ఇది మొత్తం మీద ఏంటంటే ఈ నరాల బలహీనతకు సంబంధించి మంచి ట్రీట్మెంటే ఉంది. ముందు అసలు నిర్ధారణ, వ్యాధి ఏంటి అనేది నిర్ధారించుకుంటే దానికి సంబంధించి దీనికి ఈజీగా మంచి మెడిసిన్స్ అయితే ఉన్నాయని చెప్పేసి డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.